వీడియో తీయడానికని కాదు కానీ కౌంటర్ మీద ఎప్పుడూ కూడా క్లీన్గా నీట్గా ఉంచుకుంటే కనుక నాకు చాలా ఇష్టం అనమాట. సో కౌంటర్ మీద ఏది కనపడినా కూడా ముందు అది తీసేయాలి, అప్పుడే మనశ్శాంతిగా ఉంటుంది. క్లీన్ కౌంటర్ ఉంటే కనుక పని చాలా ఎక్కువ ఉత్సాహంతో చేయగలుగుతాను, చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. సో క్లట్టర్గా ఉండి అవన్నీ కూడా కంటికి అలా కనపడుతూ ఉంటే మాత్రం నేను అస్సలు పని చేయలేను. సో ముందు అవన్నీ తీసేయాలన్నమాట. ఇది లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ లాగా అనమాట ఇది క్లిప్పు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి వ్యాసం. ఇక వీడియోలోకి వచ్చేస్తే, ఈ వీడియోలో ఏంటంటే నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందన్నది ఈ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ మధ్య మధ్యలో చిన్న చిన్న టిప్స్ అవి ఇస్తూ ఉంటాను. మీకు నచ్చితే కనుక తప్పకుండా కమెంట్ అయితే చేయండి. అండ్ మీరు కూడా నాలా ఫాలో అవుతే కనుక అది ఏమేమి ఫాలో అవుతారు, ఎట్లా అనేసి నాకు కమెంట్ చేస్తూ ఉండండి. మా ఇంట్లో మీకు తెలుసు అందరికీ అంత పెద్ద రష్గా మార్నింగ్స్ ఉండవు అనమాట. ఎందుకంటే లంచ్ బాక్సులు పెట్టేవాళ్ళు ఎవరైనా ఉంటేనే కదా అంత రష్గా హడావుడిగా ముందు కిచెన్లోకి వెళ్ళి వాళ్ళకి లంచ్ ప్యాక్ చేయడం ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో మా ఇంట్లో లంచ్ ప్యాక్ చేసే వాళ్ళు ఎవరూ లేరు. సో అందుకని నేను స్లోగా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట నా మార్నింగ్ అంతా కూడా. రాత్రే కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసేసుకుంటాను. యుటెన్సిల్స్ అన్నీ క్లీన్ చేసేసి డిష్ వాషర్లో వేసేవి డిష్ వాషర్లో, అండ్ తర్వాత హ్యాండ్ వాష్ చేసేవి కౌంటర్ మీద పెట్టేసి నేను కౌంటర్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటాను. ఇల్లంతా కూడా ఎక్కడవి అక్కడ నీట్గా సర్దేసుకొని సోఫా అండ్ వాషింగ్ మెషిన్ కూడా రాత్రి లోడ్ చేసేస్తాను అనమాట. ఒక్కొక్కసారి డిలే టైమర్లో పెట్టేసి వాష్ ఆన్ చేసేస్తాను. లేదంటే మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా ఏదైనా బట్టలు ఉంటే అవి కూడా వేసి మార్నింగ్ లేవడంతో ఆన్ చేసేస్తాను అనమాట. ఈ టైం కల్లా అంటే మార్నింగ్ 7-7:30 ఆ టైం అవుతుంది. మేడ్ కూడా వచ్చేస్తుంది, ఇల్లంతా తుడిచేస్తుంది అనమాట తను. సో బయట ఇంట్లో మేడ పైన కింద అంతా కూడా క్లీన్ చేసేసి వెళ్తుంది. నేను మార్నింగ్ లేచిన వెంటనే మా పెట్స్తో పాటు ఊరికే ఒక రౌండ్ తిరిగి రావటం, కొంచెం మొక్కల దగ్గర అటు ఇటు తిరగడం, కొంచెం కాఫీ తీసుకోవడం, లేదంటే ఏదైనా లూక్ వామ్ వాటర్లో జీరా వాటర్ లైక్ అట్లాంటివి తీసుకోవడం చేస్తూ ఉంటాను. ఆ తర్వాత ఇక కిచెన్లోకి వచ్చి డిష్ వాషర్ అన్లోడ్ చేసుకోవడం అనమాట. నిజంగా డిష్ వాషర్ అసలు చాలా బెస్ట్ సెలెక్షన్ అనమాట అండి. అంటే ఉండవలసిన అప్లయన్స్ అనమాట. ఎందుకంటే మనకి ఎప్పుడైనా డీప్ క్లీనింగ్ లాంటివి చేసుకోవాలన్నా కూడా చాలా హెల్ప్ అవుతుంది. రెగ్యులర్ క్లీనింగ్లో కూడా చాలా హెల్ప్ అవుతుంది. అంటే ఆయిల్ టిన్స్, లేదంటే కొంచెం గ్రీజీగా ఉండేవి, ఇవి మనకి కష్టం వదలవు అని అన్నవి అట్లాంటివన్నీ కూడా కొన్ని ప్లాస్టిక్ సామాన్లు అయినా కూడా మనకి చేతులు వెళ్ళవు, కొంచెం బ్రష్ పెట్టి క్లీన్ చేయాలి. ఇట్లాంటివన్నీ కూడా డిష్ వాషర్లో చాలా ఈజీ అనమాట, క్లీన్ అయిపోతూ ఉంటాయి. నేను రెగ్యులర్ బేసిస్లో కూడా క్రాకరీ కొంచెం ఎక్కువ యూస్ చేస్తాను. క్రాకరీ అంటే కూడా ఊరికే ఫ్యాన్సీగా ఉన్న ఐటమ్స్ కాదు, బౌల్స్, కప్స్, గ్లాసెస్ ఇట్లాంటివి కొంచెం ఎక్కువ యూస్ చేస్తానన్నమాట. రెగ్యులర్ బేసిస్లో అలవాటు అయిపోయింది ఫస్ట్ నుంచి కూడా. నాకు పిల్లలు చిన్నప్పటి నుంచే అలవాటు చేశానన్నమాట. ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు పిల్లలు చాలా వియర్డ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి, మనం వద్దన్నా సరే. సో అట్లా బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కొంచెం అలా బిహేవ్ చేస్తుంటే నేను పిల్లలకి ఫస్ట్ నుంచి కూడా ఇంట్లో అలవాటు చేశానన్నమాట. గ్లాసులు హ్యాండిల్ చేయటం, బౌల్స్ హ్యాండిల్ చేయటం, క్రాకరీలో ఎట్లా తినాలి అట్లాంటిది చిన్నప్పటి నుంచి అలవాటు చేయడంతో వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఇంకా రెగ్యులర్గా కూడా మేము కూడా అలా అలవాటు చేసేసుకోవడంతో క్రాకరీ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి కూడా నాకు చాలా ఇష్టం అనమాట. సో అలా క్రాకరీ కూడా రెగ్యులర్ బేసిస్లో యూజ్ చేస్తూ ఉంటాను కదా, డిష్ వాషర్లో వేసుకుంటే చాలా ఈజీగా మనం మెయింటైన్ చేయొచ్చు అనమాట. అందుకని నేను కంటిన్యూ చెప్తూ ఉంటాను అనమాట. డిష్ వాషర్ వల్ల చాలా హ్యాపీనెస్ అనమాట నాకు. ఇక్కడ ఏంటంటే నిన్న నైటు డిష్ వాషర్ లోడ్ చేసేటప్పుడు కొంచెం ఖాళీ ఉందన్నమాట. లోడ్ ఖాళీ ఉన్నప్పుడు నేను రెగ్యులర్గా కూడా ఆయిల్ టిన్స్, మనం బాటిల్స్లో పోసుకుంటాం కదా ఆయిల్, అలాగా ఇంకా పోపుల బాక్స్ ఇట్లాంటివన్నీ కూడా రెగ్యులర్ బేసిస్లో యూజ్ చేసేవి మనం తీసి పెట్టి జిడ్డు అయిపోతూ ఉంటాయన్నమాట. వీటిని రెగ్యులర్గా కూడా నేను ఎప్పుడైతే లోడ్ కొంచెం తక్కువ ఉంటుందో అప్పుడు డిష్ వాషర్లో లోడ్ చేసేస్తూ ఉంటాను. ఇంకా కొన్ని రెగ్యులర్గా యూజ్ చేయని క్రాకరీ అండ్ షో పీస్లు
డిష్ వాషర్లో వేయొచ్చు అలాంటివన్నీ కూడా వేసేస్తూ ఉంటాను. వాటర్ బాటిల్స్, గ్లాస్ బాటిల్స్ అండ్ మనం గ్రాసరీ వేసుకునే బాటిల్స్ ఇట్లాంటివన్నీ ఖాళీ ఉన్నప్పుడు నేను డిష్ వాషర్లో వేసేస్తూ ఉంటానన్నమాట. దానికి మనకేమవుతుందంటే రెగ్యులర్గా కూడా నీట్గా ఉన్నట్టు, బాగా శుభ్రంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో ఖాళీ ఉన్నప్పుడు ఎలాగా వేసేస్తూ ఉంటాను కదా, నీట్గా ఉంటుందన్నమాట. నా కిచెన్ గురించి చాలామంది కమెంట్ చేస్తూ ఉంటారు, బ్యూటిఫుల్గా ఉంటుంది, బాగుంటుంది అని అనేసి. ఒకరైతే లైటింగ్ అది ఎలా పెట్టారండి అక్కడ అనేసి అడిగారనమాట. నెక్స్ట్ టైం మీకు క్లియర్గా చూపిస్తానండి. స్ట్రిప్ లైట్ నేనే పెట్టేశానమాట. చిమ్నీ దగ్గర నుంచి కనెక్షన్ ఉంటుంది పైన. సో దాన్ని, ఆ స్ట్రిప్ లైట్ని రెండుగా కట్ చేసి ఆ వైర్తో జాయింట్ చేసేసి, సో నార్మల్గా స్టిక్ ఉంటుందన్నమాట, వెనకాల గ్లూ ఉంటుంది, అది అంటించేయడమే. సో అది అలా అంటించేసి పెట్టేశాను అనమాట. సో ఈజీగా పెట్టేయచ్చు అని అన్నట్టుగా. యాక్చువల్లీ ఇది చేయించినప్పుడు నేను లైట్స్ అది కూడా ఏం పెట్టించలేదు. సో దాని గురించి, మంచి కోవిడ్లో చేయించాం కదా పని, సో దాని గురించి అనమాట. తర్వాత గ్రాసరీ ర్యాక్ అంతా కూడా మొత్తం అన్ని గ్రాసరీస్ అన్నీ ఫిల్ చేసేసి వేసేసాను. ఇదేంటంటే పట్టిక బెల్లం నేను పొడి కొట్టుకుని ఉంచుకుంటాను. ఎందుకంటే ఎప్పుడైనా మనకి ఎక్స్ట్రాగా షుగర్ యాడ్ చేయాలన్నప్పుడు, అండ్ ఒక్కొక్కసారి నైట్ టైం మా ప్రసాద్ గారు పాలు తాగుతారనమాట. సో అప్పుడు నేను ఇది యాడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఇది మినరల్ రిచ్ ఉంటుంది, సో మంచిది కదా అనేసి నేను ఎప్పుడైనా అడిగినప్పుడు మాత్రం కలపడానికి ఇది ఇలా పొడి కొట్టేసి ఉంచుతానన్నమాట. తర్వాత వింటర్ స్టార్ట్ అయిపోతుంది కదా, సో నేను బ్లాంకెట్స్ అట్లాంటివన్నీ కూడా డ్రై క్లీనింగ్కి ఇచ్చేస్తున్నాను. అండ్ మళ్ళీ ఇంకా ఇంట్లో ఉండే ఏసీ బ్లాంకెట్స్ ఉంటారు కదా, మింక్ బ్లాంకెట్స్, కొంచెం పతలాగా ఉంటాయి అన్నమాట, కొంచెం థిన్గా ఉంటాయి. బట్ అవి మెషిన్లో మనం ఇంట్లో వాష్ చేసేసుకోవచ్చు. నేను రెగ్యులర్గా మెషిన్లో వాష్ చేసేస్తూ ఉంటాను. బట్ ఇవేంటంటే కొంచెం యూస్ చేయగా కూడా అదో రకమైన బాల్స్ వచ్చేసినట్టు, కొంచెం ఉండగట్టినట్టు అయిపోతూ ఉంటాయి అన్నమాట. నేను వీటిని ఈ మధ్య నేను డ్రయర్ తీసుకున్న దగ్గర నుంచి డ్రయర్లో వేస్తూ ఉన్నందుకు చాలా మంచి ఫ్లఫీగా బాగా వస్తున్నాయి అనమాట, చాలా స్మూత్గా అయిపోతున్నాయి. ఒక సబ్స్క్రైబర్ ఫ్రెండ్ అడిగారు, మీరు డ్రయర్ అండ్ వాషింగ్ మిషన్ ఎలా యూస్ చేస్తారని. అంటే రెగ్యులర్గా నేను డ్రయర్ యూస్ చేయను. ఎప్పుడైనా వర్షం పడినప్పుడు, లేకపోతే వెదర్ చల్లగా ఉన్నప్పుడు, ఎండ లేదు అని అన్నప్పుడు, అండ్ ఇక్కడ నుంచి వింటర్స్లో బాగా యూజ్ అవుతుంది అనమాట, ఉలెన్స్కి అండ్ అట్లాంటి వాటికి. సో నేనైతే ఈ బ్లాంకెట్ వేసాను కదా, చాలా బాగా అయిందనమాట. దీంట్లో లింట్ తర్వాత కలెక్ట్ చేసుకోవడానికి ఒక మెష్లా ఉంటుందన్నమాట. ఆ మెష్లో లింట్ అంతా తీసేసి పడేయటమే. సో ఇది రెగ్యులర్గా కూడా యూజ్ చేయను నేను. ఎప్పుడైనా వెదర్ బాగాలేదు, వర్షం వస్తున్నప్పుడు మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాను డ్రయర్ని. ఈ వీడియో క్లిప్పింగ్ ఏంటంటే, రేపొద్దున దసరా నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి అనగా అనమాట. ముందు రోజు ఈవినింగ్ నేను వాక్ వెళ్తున్నప్పుడు కదంబం ట్రీ కనబడింది. అసలు నేను చాలా హ్యాపీ అనమాట చూసి. ముందు కదంబం చెట్టా కాదా అని చెప్పి డౌట్ఫుల్గా ఉండింది. ఇంటికి వచ్చిన తర్వాత సెర్చ్ చేస్తే కదంబం అని చెప్పి వచ్చిందనమాట. ఈ తర్వాత మళ్ళీ నేను వెళ్ళి ఆ చెట్టుని ఫోటో తీసుకుని సెర్చ్ చేశాను, ఇది కదంబం చెట్టేనా కాదా, ఇది పువ్వులు అవే కాదా అనేసి. సో కదంబం చెట్టే అని చెప్పి వచ్చింది. అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. ఎందుకంటే ఈ పువ్వులు నాకులాగా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అందుకని ఈ వీడియో నేను చూపిస్తున్నాను. అసలు నిజంగా చాలా బాగా అనిపించింది. ఈ పువ్వు ఏంటంటే, ఒక్క పువ్వులో 108 స్లాట్స్ ఉంటాయంట. అందులో పువ్వులు 108 పువ్వులు ఉంటాయంట. అంటే ఒక పువ్వు 108 పువ్వులతో సమానం అని నేను సెర్చ్ చేశాను అనమాట. సో నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఈ పువ్వులు ఇంకా వస్తున్నాయంటే ఇంకా వర్షాలు ఆకర్షిస్తున్నట్టు అని అర్థం అంట. అంటే ఈ చెట్టు వర్షాన్ని ఆకర్షిస్తుందంట. సో దాని గురించి వర్షాలు పడటంతో పువ్వులు పోయడం మొదలు పెడుతుందండి ఇది. సో భలే అనిపించింది నాకు దాని గురించి సెర్చ్ చేసి తెలుసుకున్నప్పుడు. సో లక్కీలీ లలితాదేవికి ఇష్టం కదా. సో నా దసరా నవరాత్రులు అన్ని రోజులు కూడా నేను ఎన్ని పువ్వులు దొరికితే అన్ని పువ్వులు కోయించి చక్కగా రోజు పూజ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. అందుకే మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో క్లిప్పింగ్ చేశాను. సో నేను వీటిని ఏం చేశానంటే, కోసేసిన తర్వాత ఆకులతో డిటాచ్ చేసేసి మళ్ళీ అలా పెడితే ఉంటాయో ఉండవో అని డౌట్ వచ్చి గ్లాస్ బాక్స్లో పెట్టి లాక్ చేసి పెట్టాను. బట్ తర్వాత రోజుకి అంత బాగా లేవన్నమాట ఫ్రెష్గా. ఒక చోట అయితే, అంటే వీడియోలో చూసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, అలా వదిలేసినా కానీ తర్వాత రోజు కూడా ఫ్రెష్గానే ఉంటాయని చెప్పారు. ఏమో తెలీదు, నాకు డౌట్ వచ్చి నేను బాక్స్లో పెట్టాను. తర్వాత రోజుకి కొంచెం డల్గా అయిపోయినాయి.
ఎనీవే నేనైతే మంచిగా పూజ అయితే చేసుకున్నాను, చాలా బాగా అనిపించింది. మీ అందరికీ షేర్ కూడా చేశాను వీడియో. ఇక్కడ ప్రెస్ చేసిన బట్టలన్నీ తీసుకొచ్చి లోపల పెడుతున్నాను అనమాట. ప్రెస్ చేయడానికి మేము బయట ఇస్తూ ఉంటాము. యాక్చువల్లీ నేనైతే అన్ని బట్టలు ఇవ్వను, నా బట్టలు కొన్ని కొన్ని మాత్రమే, బయటికి వెళ్ళే బట్టలు అట్లాంటివి మాత్రం ఇస్తూ ఉంటాను. రెగ్యులర్గా నేను యూజ్ చేసుకునేవి మాత్రం మ్యాక్సిమం నేనే చేసేసుకుంటాను. కింద లోవర్స్ అట్లాంటివి ఓన్లీ ఎప్పుడైతే వేసుకుంటున్నానో అప్పుడు వేసుకోవడం అలవాటు అనమాట. ప్రసాద్ గారి బట్టలు అయితే డెనిమ్స్ ఇంకా ఫార్మల్ వేర్ అంతా ఉంటుంది కదా, అట్లాంటివి మామూలుగా ప్రెస్కి ఇస్తూ ఉంటాను. పిల్లలు వాళ్ళు ఎప్పటిదప్పుడే చేసుకోవడం వాళ్ళకి కూడా అలవాటు అనమాట. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎప్పటిదప్పుడు వాళ్ళు చేసుకుని వెళ్ళేవాళ్ళు. సో అదే అలవాటు అయిపోయింది మాకు. రెగ్యులర్గా కూడా నేను కూడా అన్ని బట్టలు ఇవ్వనమాట, బయటికి వెళ్ళే వైర్ మాత్రమే ఇస్తూ ఉంటాను. ప్రసాద్ గారి బట్టలు మాత్రం రెగ్యులర్గా అన్నీ ప్రెస్ చేయిస్తూ ఉంటాను. ఈరోజు బెడ్షీట్ అది కూడా మార్చేది ఉందన్నమాట. సో అందుకని నేను బెడ్షీట్ యాక్చువల్లీ మార్నింగ్ అవర్స్లోనే తీసేస్తూ ఉంటాను. అయితే ఒక్కొక్కసారి మార్నింగ్ టైంలో కుదరకపోతే కనుక మధ్యాహ్నం నుంచి అలా తీస్తూ ఉంటానన్నమాట. పొద్దున్నే ప్రసాద్ గారు తొందరగా లేస్తే కనుక నేను కలిసి ఇద్దరం చేంజ్ చేసేస్తూ ఉంటాము. లేదంటే తర్వాత నేను టైం చూసుకుని చేంజ్ చేస్తూ ఉంటాను. వీక్లీ లేకపోతే 10 డేస్కి ఒకసారి, డిపెండ్స్ ఆన్ కలర్ అనమాట. అంటే ఒక్కొక్కసారి డార్క్ షేడ్స్, లైట్ షేడ్స్ అట్లా ఉంటాయి కదా, సో దాన్ని బట్టి మారుస్తూ ఉంటాను. మా ఇంట్లో చిన్నపిల్లలు అది ఎవరు లేరు కాబట్టి అంత బాగా చిరాగ్గా అయిపోయేది అది ఏం లేదు. అండ్ ఇది మార్చేటప్పుడు కూడా నేను వ్యాక్యూమ్ క్లీనర్ ఒకసారి వేసేస్తూ ఉంటాను. ఎందుకంటే తెలియని మట్టి ఒకటి కనపడని మట్టి వెళ్ళిపోతూ ఉంటుంది కదా, సో వ్యాక్యూమ్ క్లీనర్లు అయితే కనుక కొంచెం సక్ అయిపోతుంది, మనకి ఆ ఫ్రెష్నెస్ తెలుస్తుంది అనేసి నేను ఎవ్రీ టైం కూడా నేను బెడ్షీట్ వేసేటప్పుడు వ్యాక్యూమ్ క్లీనర్ అయితే ఖచ్చితంగా చేస్తానన్నమాట. సో బెడ్షీట్ అంతా వేసేటప్పుడు కూడాను నాకు చాలామంది ఈ ఫిట్టెడ్ బెడ్షీట్స్ అవి తెచ్చుకుంటున్నారు. అవి ఎట్లా ఉంటున్నాయంటే నేనైతే ఇప్పటి వరకు ఎప్పుడు తీసుకురాలేదు. నేను ఓన్లీ బెడ్షీటు అసలు ఇలా టైట్గా నీట్గా చెక్కు చెదరినట్టు బెడ్షీట్ స్ప్రెడ్ చేసుకుంటేనే ఇష్టం అనమాట. సో తర్వాత అలా ఆ ఫీల్ వస్తుందా అసలు ఆ ఫిట్టెడ్ షీట్స్లో? మీరు నాకు కమెంట్ చేసి చెప్పండి, మీలో ఎవరైనా యూస్ చేస్తుంటే కనుక. అండ్ అది సైజ్కి అకార్డింగ్ ఉంటాయా, మనం మామూలుగా ఆర్డర్ ఇస్తే అట్లా వస్తాయా, లేదంటే అన్నీ ఈక్వల్ అంటే కింగ్ సైజు క్వీన్ సైజు అట్లా ఉంటాయి కదా, అట్లే ఉంటాయా? నాకు ఇప్పటి వరకు అయితే నేను ట్రై అయితే చేయలేదు. ఎందుకో తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ పనికి రాకపోతే పక్కన పెట్టాలని అనిపిస్తుంది. నాది కింగ్ సైజ్ బెడ్ అనమాట. సో అందుకని డౌట్ వస్తూ ఉంటుంది. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు అండి. శరన్నవరాత్రులు దేవి అనుగ్రహంతో మీరందరూ కూడా మంచిగా చేసుకోవాలని చెప్పి, అమ్మ ఆశీర్వాదం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. సో నేనైతే కదంబ పుష్పాలతో ఫస్ట్ రోజు చాలా బాగా చేసుకున్నాను. కట్టి పొంగల్ చేశాను అనమాట ప్రసాదం. కొంచెం పానకం అండ్ వడపప్పు కూడా పెట్టాలి అని చెప్పి అన్నారు. అంటే రమాదేవి గారి వీడియోస్ చూశాను అనమాట. సో అందుకని ప్రసాదంగా అవి పెట్టాను. పూజ చేసుకున్నాను ఫస్ట్ రోజు, చాలా బాగా అనిపించింది. సో నెక్స్ట్ ఇదేంటంటే నేను కిచెన్ వేస్ట్, గార్డెన్ వేస్ట్తో కంపోస్ట్ చేస్తాను కదా, సో ఆ కంపోస్ట్ని బయట డబ్బాలో పెట్టుకుంటాను. అయితే ఆ డబ్బా రెగ్యులర్గా కూడా నిండిపోతుంది తొందరగా. ఒక్కసారి మీకు కిచెన్ వేస్ట్ నుంచి కంపోస్టింగ్ చేయటం అలవాటు చేసుకున్నారంటే మామూలుగా వేస్ట్ని పడేయటం ఇష్టం ఉండదన్నమాట. సో గ్రీన్ వేస్ట్ని చాలా తొందరగా మనం కంపోస్టింగ్ చేయాలి అంటే కనుక నేలలో పిట్టు తవ్వుకుంటే, అంటే గొయ్యి తవ్వుకుని అందులో చేస్తే కనుక తొందరగా అవుతుంది. బట్ ఇది అందరికీ అవైలబుల్ ఉండదు కాబట్టి మామూలుగా డ్రమ్లో చేసుకున్నాను ఫస్ట్ స్టార్టింగ్ నేను. సో ఆ డ్రమ్ రెగ్యులర్గా కూడా తొందరగా నిండిపోతుంది. అది కంపోస్ట్ అవడానికి టైం పడుతుంది న్యాచురల్గా. నేను ఏ కెమికల్ యూజ్ చేయను, అందులో ఏది వేయను అనమాట. సో దాని గురించి కొంచెం 3 to 4 months వరకు పడుతుంది అది డ్రైగా అవడానికి. సో నేను ఏం చేశాను, ఒక గొయ్యి తవ్వించేసాను అనమాట మా గార్డెన్ వైపే క్యారీ లోపల. సో అది ఏమవుతుందంటే 2 డబ్బాలు పట్టేంత గొయ్యి తవ్వించాను. ఒక 2 డబ్బాలు అయిపోయి అందులో ఫిట్ చేసేసిన తర్వాత పైన ఒక మట్టి లేయర్ లాగా వేసేసి కప్పించేసాను. సో దానివల్ల ఏమైంది, కంపోస్టింగ్ స్లోగా దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. ఈ లోపల 3rd బ్యాచ్ రెడీ అవుతుందన్నమాట. సో అది నేను 3rd కూడా నిండిపోయింది. ఇప్పుడు ఇది తీసి, అంటే ఇది అయిపోయింది ఆల్రెడీ. సో ఇది తీసి నేను ఒక డ్రమ్లో వేసుకుంటే కనుక నెక్స్ట్ వచ్చే వింటర్కి మనకి అవుతుంది కదా అనేసి. అంటే నేను ఈ కంపోస్ట్ పిట్ చేసేటప్పుడు ఇందులో కూడా నేను ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేయను. అంటే కెమికల్ కానీ లేకపోతే తొందరగా కెమికల్ అయిపోయి మధ్య ఏదో వస్తున్నాయి అట్లాంటివి ఏమి యాడ్ చేయను అనమాట. ఓన్లీ ఎండాకులు అండ్ మన కంపోస్ట్ బిన్లో ఉన్న కంపోస్టు అది, అండ్ పైన ఒక లేయర్ వేస్తూ
మళ్ళీ ఎండాకులు వేస్తూ కొంచెం లైట్గా మట్టి కూడా చల్లుతూ ఉంటానన్నమాట. సో ఇది ఏమవుతుందంటే కొంచెం పొడి పొడిలాడుతూ బాగుంటుంది. మనం తర్వాత ఇది యూజ్ చేసుకునేటప్పుడు మనం డైరెక్ట్గా యూజ్ చేసేసుకోవచ్చు. కొంచెం మట్టి క్వాంటిటీ యాడ్ చేసుకుని, అంటే 3 వంతులు మనకి కంపోస్ట్ మనం రెడీ చేసుకున్నది వేసుకుని, ఒక వంతు మట్టి యాడ్ చేసుకుని వేసేసుకోవచ్చు అనమాట. ప్లాంట్ చేసేసుకోవచ్చు మొక్కల్ని. సో ఇది బాగా మంచిగా ఎయిరేషన్ ఉండేలాగా లూజ్గా ఉంటుందన్నమాట. సో అందుకని నేను ఇదే కంటిన్యూ చేస్తున్నాను. దీన్ని ఆల్రెడీ ఎండబెట్టిన దాన్ని ఏం చేస్తానంటే గార్డెన్ లోపల, మనీ ప్లాంట్ గార్డెన్ లోపల డ్రమ్ ఉంది కదా, అందులో ఫిల్ చేసేస్తాను. సో ఇక్కడ ఖాళీ అయినప్పుడు మళ్ళీ ఈ డ్రమ్లో తీసుకొచ్చి అందులో వేసేస్తాను అనమాట. సో ఇది నాది ఒక సైకిల్ లాగా చేసుకున్నాను. సో కంపోస్ట్ పిట్ చాలా బాగా యూజ్ అవుతుంది. వీలుంటే కనుక మీరు కూడా చేసుకోండి. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్.